సార్ ఈ రాజకీయ ప్రవేశం అనేది ఎట్లా జరిగింది? ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే డైరెక్ట్ గా మీరే రాజకీయాల్లోకి ప్రవేశం చేశారా? 15-16 ఇయర్స్ నుంచి ఓటర్ స్లిప్లు రాసి అప్పటి నుంచి రాజకీయాలు అంటే ఏందని చెప్పి ప్రతి ఒక్కటి నాకు వాజ్పేయి గారు ఇంతకు 99లో కూడా ఒక ఎంపీ సీట్ ఓడిపోయినప్పుడు కూడా ఆ రోజు నైట్ అంతా నేను టోటల్ రిజల్ట్ చూసుకున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ సేవ చేసేటట్టు ఎవరైతే సర్వేలు కానీ పార్టీకి ఎవరు విధేయత చూపెడతారని అన్ని సర్వేలు చేసినాక టికెట్ ఇస్తారు కాబట్టి 100% నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అస్తవ్యస్తమైంది అనేసి కొంతమంది అభిప్రాయం. కొంతమంది అభిప్రాయమే, కొంతమంది రాజకీయంలో వాళ్ళ పదవులు లేవు కాబట్టి అభిప్రాయంతో ఏదో సోషల్ మీడియాలో కానీ మిగతా కానీ అనేక ప్రచారాలు చేస్తున్నారు. బేసిక్గా సార్ ముక్కుసూటిగా మాట్లాడడం అనేది చాలా కష్టం, అట్లనే మాట్లాడాలి అని. సో అంటే మీకేమైనా ఇట్లా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేశారా? అనేక సార్లు పెద్ద నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది నువ్వు మార్చుకోవాలంటే నా తత్వమే ఇట్లా ఉంటుంది, అది మారదు సార్, నేను ఓపెన్గా మారుతాను, నా జీన్స్ అట్లున్నాయి, నేను ఓపెన్గా మారుతాను. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ లీడర్ కావలి గణేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా రోజు అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. సో ఇవాళ పాసిబుల్ అయింది. సో దుండిగల్ కదా సార్? దుండిగల్ ఎక్స్ సర్పంచ్గా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఆ దుండిగల్ అనేది జిహెచ్ఎంసీ కిందకు వచ్చింది కదా? ఓకే. సో ఎట్లున్నాయి సార్ అక్కడ పరిస్థితులు ప్రజెంట్? అంటే మాది జిహెచ్ఎంసీ అయినా గ్రామీణ వాతావరణం, మా డివిజన్ అనేది అంతా పబ్లిక్ గ్రామీణ వాతావరణంలో ఉన్నారు. 2 తాండాలు, 3 హ్యామ్లెట్ విలేజ్, 2 గ్రామ డివిజన్లోను భాగం. ఓకే. అంటే ఇప్పుడు 2 సార్లు మీరు సర్పంచ్గా, ఒక్కసారి సర్పంచ్ అయ్యారు. ఓకే. అంటే ఎట్లా సార్ ఈ రాజకీయ ప్రవేశం అనేది ఎట్లా జరిగింది? ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే డైరెక్ట్ గా మీరే రాజకీయాల్లోకి ప్రవేశం చేశారా? పరోక్షంగా మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ నుంచే గత 40-50 సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. మా నాన్నగారితో పాటు మా పెద్దనాన్న కొడుకు అయిన మా అన్నగారు ఇంతకుముందు ఉప సర్పంచ్ గా, ఎంపీటీసీగా పదవి బాధ్యత తీసుకుని దానికి మా నాన్నగారు కూడా కారణం. ఓకే. అలానే మా నాన్నగారిని మా అన్నగారిని చూసుకుంటూ నాకు అభిమానంతో రాజకీయాలకు. ఓకే. చదువుకుంటూ దాని మీద ఇంట్రెస్ట్ తో వెళ్ళారు. ఓకే. అంటే 95 అప్పుడు 95-96 నాది చిన్న ఏజ్ 15-16 ఇయర్స్ నుంచి ఓటర్ స్లిప్లు రాసి అప్పటి నుంచి రాజకీయాలు అంటే ఏందని చెప్పి ప్రతి ఒక్కటి నాకు వాజ్పేయి గారు ఇంతకు 99లో కూడా ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు, ఒక ఎంపీ సీట్ తో ఓడిపోయినప్పుడు కూడా ఆ రోజు నైట్ అంతా నేను టోటల్ రిజల్ట్ చూసినాను. రాజకీయాలంటే ఆసక్తిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చాను. దానికి కారణం మా నాన్నగారు. ఓకే. అంటే బేసిక్ గా రాజకీయాలు అంటే చాలా మంది అంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి వద్దంటారు చాలా మంది. ఎందుకు లేదన్నా బిజినెస్ చేసుకోవడము, మంచి జాబ్ చేసుకోవడము, ఫస్ట్ అయితే చదువుకోమని చెప్పడము అంటారు కదా. మీరు అంటే నేను కూడా పోటీ చేస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్ మీకు? మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. మేము 3 అన్నదమ్ములం. ఓకే. నేను రెండో ఆయన. మా అన్నగారు ఇప్పుడు సెంట్రింగ్ బాధ్యతలు మా నాన్న తీసుకొని బిజినెస్ చేస్తుంటాడు. ఎందుకంటే రాజకీయాలు అంటే మా నాన్నకు కూడా డబ్బులు పబ్లిక్ తోటి సంబంధాలు ఉండే. నేను సొంతంగానే నవ తెలంగాణ 2007లో నవ తెలంగాణ పార్టీలో మా నాన్నగారిని అడగకుండానే జాయిన్ అయినా. కానీ ఏనాడు కూడా నాకు నువ్వు రాజకీయాలు ఎందుకు పోతున్నావు అని ఎవరిని అడిగాను నన్ను అడగలేడు. నాకు మా నాన్నగారు కూడా ఫ్రీగా మంచి ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి మంచి అవకాశం వచ్చింది. దాంతో పాటు మా నాన్నగారు కూడా ఆయన పేరు పెట్టిన సర్పంచ్ గా అవకాశం వచ్చింది కాబట్టి మా నాన్నగారి పేరు పెట్టినా కోరుకున్నాను. ఓకే. అంటే ఏజ్ లో మీరు పోటీ చేసి గెలిచారు సార్? 28. మీ 28 2013లో 13 నుంచి 18 వరకు నేను సర్పంచ్ బాధ్యత తీసుకున్నా. ఓకే. అప్పుడు నా ఏజ్ 28 ఇయర్స్ కి అయ్యారు. అంటే 23 ఇయర్స్ 2007లోనే 24-25 ఇయర్స్ కి రాజకీయాలకు పూర్తి స్థాయిలో రాజకీయాలకు వచ్చినాం. తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ గారు నూతనంగా పెట్టిన పార్టీలో ఆ రోజు నుంచి మేము క్రియాశీలకంగా రాజకీయంలో ఉన్నాం. నవ తెలంగాణ పార్టీ తర్వాత అంటే ఇప్పుడు కంప్లీట్ గా మీరు కాంగ్రెస్ తోటే అంటే జర్నీ చేస్తారా, లేకపోతే ఏ పార్టీలో మీరు సర్పంచ్ అయ్యారు? కాంగ్రెస్. ఓకే. మా నాన్నగారు కాంగ్రెస్ వీరాభిమాని. కానీ అప్పుడు అటువంటి అవకాశాలు ఉండే. దాన్ని నవ తెలంగాణ పార్టీ నుంచి టీడీపీ నుంచి సర్పంచ్ ఎన్నుకున్నాను. ఓకే. ఇప్పుడు పిల్లలు సార్, ఫ్యామిలీ అంతా? నాకు 2 పిల్లలు. మా అబ్బాయి పెద్దోడు, అమ్మాయి చిన్న ఆమె. ఇప్పుడు అబ్బాయి ఫస్ట్ ఇయర్ కంప్లీట్, సెకండ్ ఇయర్. అమ్మాయి 9th నుంచి 10th.
సో ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం అంటే ఆ గ్రామానికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు దుండిగల్ ఉందో అది ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వచ్చింది. సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఇంతకు ముందు అంటే గ్రామంలో మనం పోటీ చేసిన పరిస్థితులు వేరు ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ అయిన తర్వాత ఆ పరిస్థితులు కూడా వేరుంటాయి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే వాస్తవానికి ప్రజలకు సేవ చేయాలంటే సర్పంచ్ బాధ్యతనే గొప్పది. దాని తర్వాత నా సర్పంచ్ లాస్ట్ ఇయర్ సర్పంచ్ నేనే దుండిగల్ గ్రామానికి. ఓకే. దాని తర్వాత మున్సిపల్లో మెర్జ్ అవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మున్సిపల్లో మెర్జ్ అవ్వడం అప్పుడే వ్యతిరేకిస్తే బాగుండు, కానీ అప్పుడు ఎవరు ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా మున్సిపల్లో కలపడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పట్టణాన్ని ప్రపంచంలోనే ఒక మార్క్ తీసుకోవాలని చెప్పి జిహెచ్ఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో మా విలేజ్ విలీనం జరిగింది. ఓకే. అంటే ఎంతమంది పోటీ చేస్తున్నారు సార్ ఇప్పుడు అక్కడ? కార్పొరేటర్కి మీరు ట్రై చేస్తున్నారా? నేను సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించాను కాబట్టి నాకు అవకాశం ఉంది. ఓకే. ప్రజలు ఆశీర్వదిస్తే ఎల్లప్పుడు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాను. ఓకే. అంటే కాంగ్రెస్ నుంచి అంటే మీరు ఒక్కరే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా మీతో పాటుగా పోటీ చేస్తున్నారా? అంటే పాలిటిక్స్ అన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలా మంది వస్తారు. అవును. అనేక వాళ్ళ మైండ్ సెట్ కొంతమంది స్వార్థంతో వస్తారు, కొంతమంది ఫైనాన్షియల్ కానీ ఏదో రాజకీయం అంటే బిజినెస్ గురించి అని వస్తారు. కానీ నేను అలా కాదు, నాది టోటల్ 24 hours నాకు పాలిటిక్సే, నాకు ఎటువంటి బిజినెస్ లేవు, పబ్లిక్ కోసం పని. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అవును, ఏదైనా హైకమాండ్ కానీ ఏ పార్టీ అయినా సరే పబ్లిక్ కు సేవ చేసేటట్టు ఎవరైతే సర్వేలు కానీ పార్టీకి ఎవరు విధేయత చూపెడతారని అన్ని సర్వేలు చేసినాక టికెట్ ఇస్తారు. కాబట్టి 100% నాకు నమ్మకం ఉంది, కంపల్సరీ పార్టీ నాకే టికెట్ ఇస్తుంది. ప్రజల అభిమానం కూడా నా పైన ఉన్నాయని తెలుస్తుంది. ఓకే. అంటే మీకు ప్రత్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారు? అక్కడ బీజేపీ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? నా పని పబ్లిక్ పని, నాకు ప్రత్యర్థి సంబంధం లేదు. నాకు ప్రజలపై నమ్మకం ఉంది, ప్రజలకు కూడా నా మీద నమ్మకం ఉంది. కంపల్సరీ రిజర్వేషన్ వచ్చినా కానీ కంపల్సరీ నాకు అవకాశం వస్తుంది, నాకు పూర్తి స్థాయిగా నాకు నమ్మకం ఉంది. అవకాశం వస్తే కంపల్సరీ గెలుస్తాను. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే జనాల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? జనాల అభిప్రాయం ఏంటంటే ఈ జిహెచ్ఎంసీ ఇప్పుడు కొత్తగా మెర్జ్ అయింది కాబట్టి కొద్దిగా పాలన పరంగా కొద్ది ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నా పైన ఆల్రెడీ సర్పంచ్ విధులు నిర్వహించిన ఏదైతే 2013లో పదవి బాధ్యతలు దుండిగల్ గ్రామ పంచాయతీకి తీసుకున్నప్పుడు నా గ్రామ ఆదాయం 28 లక్షలు. 28 లక్షల్లో నెలకు 2,11,000 రూపాయలు శాలరీస్ ఇవ్వాలి. దాన్ని నేను సర్పంచ్ నా పదవి కాలం దిగిపోయే వరకు సుమారు 2 కోట్ల వరకు ఆ ఇన్కమ్ ని తీసుకెళ్ళడం జరిగింది. మరి గ్రామంలో అనేక కులాల ఆధ్వర్యంలో అన్ని కులాల వాళ్ళు సర్పంచ్ గా పనిచేసినారు. దొరలు చేసినారు, రెడ్డి సామాజిక వర్గం చేసినారు, ముదిరాలు చేసినారు, యాదవ్స్ చేసినారు, గౌడ్స్ చేసినారు, అన్ని క్యాస్ట్లలో అందరు చేసిరు. కానీ నాకు అవకాశం వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా నా సర్పంచ్ బాధ్యత చేపట్టిన నుంచి ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి దిశను తీసుకెళ్ళినాం. నాకు నమ్మకం ఉంది, ప్రజలకు కూడా తెలుసు. గణేష్ ఉన్న రోజులు బాగా ప్రజలకు అందుబాటులో ఉండే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిరని ప్రజలకు. ఓకే. అంటే ప్రధానంగా ఇప్పుడు దుండిగల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమేమి ఇప్పుడు ప్రజెంట్ మీ దృష్టికి వచ్చాయి? ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు కొద్దిగా మిషన్ బేరైతే వల్ల కొద్దిగా వాటర్ సమస్య ఉంది. ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ అంతకుముందు ఔటర్ రింగ్ రోడ్ లోపల హెచ్ఎండబ్ల్యూఎస్ ఉండే, మాది మిషన్ బేరైతే కొన్ని ప్రాంతాలు ఉండే. ఇప్పుడు మొత్తం టోటల్ జిహెచ్ఎంసీని మొత్తం హెచ్ఎండబ్ల్యూఎస్ తీసుకుంటుంది కాబట్టి వాటర్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని తెలియజేస్తూ మరి కొన్ని తాండాలు ఉన్నాయి, 2-3 స్లమ్లు ఉన్నాయి. ఇప్పుడు మా అనుబంధ ఆమ్లెట్ నాగలూరు అనే విలేజ్ ఉంది, దానికి రహదారి ఒకటి కరెక్ట్ లేదు. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారితో మరి మా హైకమాండ్ ఇన్ఛార్జ్ గారితో హనుమంతరెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గారితో వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఆ రోడ్ను కూడా కంప్లీట్ చేసి మరి తాండాల్లో కొద్దిగా పక్కన ఇండస్ట్రియల్ ఒకటి ఉంది, కొద్దిగా పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. మాకు అవకాశం వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తప్పు కానీ మిగతా డిపార్ట్మెంట్స్ తోటి మేము సమయంతో సహకారంతో పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటామని తెలియదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి మీరు ఏం చెప్తారు? మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా ఒక్కో పథకం ముందు తీసుకెళ్తూ ఇప్పుడు ఫ్రీ బస్సు ఒకటి, ఉచిత గ్యాస్ 500K గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు రేషన్ బియ్యం, సన్న బియ్యం తీసుకొచ్చి పేద మధ్య తరగతి కుటుంబాలకు కూడా సన్న బియ్యం ద్వారా అనేక లబ్ధి గుర్తుంది కాబట్టి ఒక్కోటిగా ముందు తీసుకెళ్తాం. ఎందుకంటే మన కుటుంబంలో కూడా ఈ రోజు మనం కుటుంబం జరగాలంటే మనకి ఇంత ఇన్కమ్ వస్తుందంటే దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ద్వారా ఈ బిజినెస్ లేకపోవడం కానీ మిగతా కానీ కొద్ది ఇన్కమ్ లేకపోవడం వల్ల ఒక్కోటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని తెలియదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, అంటే మేము చూస్తున్నటువంటి అంటే కొన్ని వీడియోస్ కానివ్వండి, అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు కానివ్వండి, అవే మేము చెప్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అస్తవ్యస్తమైంది అనేసి కొంతమంది అభిప్రాయం. దాని గురించి మీరేం మాట్లాడతారు? అదే కొంతమంది అభిప్రాయమే, కొంతమంది రాజకీయంలో
వాళ్ళకి పదవులు లేవు కాబట్టి అభిప్రాయంతో ఏదో సోషల్ మీడియాలో కానీ మిగతా కానీ అనేక ప్రచారాలు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారు కాబట్టి ఏదో కొంతమంది సోషల్ మీడియాలో వస్తాయి, కానీ సోషల్ మీడియాలో వస్తాయి కాబట్టి ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ మేయర్ రాకపోవు కదా. కొంతమంది అపోజిషన్ పార్టీలు కానీ ఉంటారు కదా, రాజకీయాల్లో సహజం. కానీ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి 24 hours కష్టపడుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వస్తుంది, మంచి ప్రజలకు సానుకూలంగా ఉందని తెలియదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, అంటే ప్రస్తుతం ఈ జిహెచ్ఎంసీ పరిస్థితి ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ? జిహెచ్ఎంసీ పరిస్థితి కొద్దిగా ఇప్పుడు ఎలక్షన్, కొన్ని మున్సిపాలిటీ కొత్తగా మేజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. కొత్త పాలన సౌబల్యం కాబట్టి కొద్దిగా ప్రారంభంలో కొద్దిగా వెనక ముందు ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు 100 రోజుల పాలన 100 days తీసుకొని ప్రతి డివిజన్లో కొన్ని, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ ప్రతి డివిజన్ కొన్ని నిధులు, అంటే ఇప్పుడు ఈ మూమెంట్లోనే ఈ 100 రోజుల పనులు అనేసి పూర్తి చేసుకొని 100 days వర్క్స్ అని స్టార్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఎందుకు చేయలేదు అనేసి కొంతమంది వాదన. లాస్ట్ ఇయర్ కూడా చేసినట్టు, లాస్ట్ ఇయర్ 100 days కాకుండా అంటే ఈ జిహెచ్ఎంసీ, ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ అది అయిపోయిన తర్వాత, వాళ్ళ పదవి కాలం పూర్తయిన తర్వాతనే ఎందుకు స్టార్ట్ చేశారు? ఇంతకు ముందు మేము ఫండ్స్ అడిగినా లేకపోతే ఇంకేమన్నా డ్రైనేజ్ ఇష్యూస్ గురించి అంటే మేము అడిగినా కూడా మాకు అంటే ఏది చేయనటువంటి ప్రభుత్వం ఇప్పుడు అంటే మా పదవి కాలం పూర్తయిన తర్వాతనే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఇంట్రెస్ట్ వచ్చిందనేసి అంటున్నారు. నాకు తెలిసి 100 days ఓన్లీ జిహెచ్ఎంసీలే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఓకే. ఈ జిహెచ్ఎంసీ దాని గురించి చూసుకుంటే మీరేమంటారు? అంటే ఇప్పుడు మొన్నదాకా కార్పొరేటర్స్ ఉండే కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రజలకు అందుబాటులో ఉండి, ఇప్పుడు లేరు కాబట్టి స్పెషల్ సమ్మర్ లో కొద్దిగా వాటర్ సమస్య ఉంటుంది కాబట్టి స్పెషల్లీ గవర్నమెంట్ పబ్లిక్ సమస్యలు తీర్చడానికి ఈ 100 days ప్రోగ్రామ్ పెట్టారని తెలియదు. ఓకే సార్. అంటే కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా అంటే వాళ్ళ ఇండ్లు కూల్ చేయడము, స్కూల్స్ కూల్ చేయడం, ఇవన్నీ చూసినాం మేము. సో వాటి గురించి మీ అభిప్రాయాలు ఏంటి? అసలు కూల్స్ అనేది ఏం కూల్చలేదు అనుకుంటున్నా. నోటీస్ ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళు అనాధికారంగా ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం అవసరం లేదు. సొంతంగా పట్టా జాగా ఉండి వాళ్ళకి డాక్యుమెంట్ ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి కూల్చేస్తారు. కానీ వాళ్ళే అనాధికారికంగా వచ్చి షెడ్లు కొన్ని షాప్స్ పెడితే వాళ్ళకు అనధికారంగా ఉంది కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అవసరం లేదని నేను. అంటే కొన్ని వీడియోలు చూస్తే సార్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే మా ఇండ్లు కూల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే చిన్న పిల్లలు కూడా వచ్చి మాట్లాడుతున్న సందర్భాలని మనం చూసాం. అవి చాలా బాధాకరం కూడా. సో ఇట్లాంటివి మీకు చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్తున్నారు, పేద ప్రజలకు మేము ఎటువంటి నిరాశలు కాకుండా మేము కంపల్సరీ వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కానీ వాళ్ళకి సొంత జాగా ఉంటే 5 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇందిరా మిల్లు కానీ మేము కేటాయించి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి సహాయం చేస్తామని తెలియజేస్తారు. కానీ ఆ విషయం మీ సోషల్ మీడియా కానీ మిగతా వీటిలో రావట్లేదు. ఓన్లీ బైట్స్ లాగా పిల్లలు కొద్దిగా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వీటిని మరీ చూపెడుతున్నారు. మరి అదే ముఖ్యమంత్రి గారు చూపెడుతుండ్రు, డబుల్ బెడ్రూమ్ మేము అలాట్మెంట్ చేపిస్తాము, సొంత జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరా మిల్లు కట్టిస్తాము. ఇప్పుడు గత తెలంగాణ వచ్చిన నుంచి చాలా సార్లు అనేక సార్లు చెప్పారు, పేదవానికి జాగా ఉంటే సొంతంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని. ఇప్పటి వరకు 15 నుంచి జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రాష్ట్రం మొత్తం మీద చూడండి ప్రతి విలేజ్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నిరాశ్రయులైన వాళ్ళకు కూడా కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తారని తెలియదు. హైడ్రా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచిగా లేకపోతే దేనికి అనుకుంటున్నారు? హైడ్రా అనేది మంచిదే. ఇప్పుడు అనేక చెరువులు కానీ కాలువలు కానీ అనేక బిల్డింగ్లు దాని మీద ఇల్లు కట్టి రూపురేఖలు లేకుండా చేసిండ్రు. హైడ్రా ద్వారా రేపు అంటే ఇప్పుడు అనుకుంటారు కానీ ఫ్యూచర్లో హైడ్రా ద్వారానే ఇంత మంచి పనులు జరిగినాయి. ఇప్పుడు మన సిటీలో ఇప్పుడు వస్తుంటే హైటెక్ సిటీ దగ్గర మలేషియన్ టౌన్షిప్ పక్కన ఒక లేక్ చూసుకుంటూ వచ్చిన కార్లో వస్తుంటే అటు ఇప్పుడు కుక్కట్పల్లిలో కూడా మాధవరంకి ఆపోజిట్ ఎమ్మెల్యేలే హైడ్రా అనేది మెచ్చుకుంటారు. వాళ్ళ పరిధిలో ఉండి ఒక్కోసారి ఆ పార్టీ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారు. కానీ ప్రతి ఒక్కరికి హైడ్రా అనేది ఇది మంచి విషయం. కొద్దిగా పేద ప్రజలు కొద్ది మందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అదే సార్. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఓన్లీ పేద వాళ్ళ మీద చూపించడమే తప్ప ఉన్న వాళ్ళ మీద చూపించట్లేరు అనేది కూడా కొంత మనం విన్నాం. సో మీరు నిజమేనా? దీనికి ఏమంటారు? అటువంటిది ఏం లేదు. ఇప్పుడు కొన్ని విల్లాస్ కూడా ఇబ్బంది ఉన్నప్పుడు తీసేస్తున్నారు. అది సంపన్న వర్గానికి చెందిన విల్లాసే కదా. ఏదో సోషల్ మీడియాలో ఈ చిన్న కొన్ని షాప్స్ కానీ కొన్ని చిన్న పేద స్లమ్స్ ఏరియాలో కొన్ని కట్టినట్టు తీసేస్తారు కాబట్టి దాన్ని పెద్దగా చూపెట్టడం వల్ల అట్లా కనబడుతుంది. కాబట్టి సంపన్న వర్గానికి కూడా ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉన్నాయి, త్వరలోనే అవన్నీ క్లియర్ చేస్తారని తెలియజేస్తుంది.
ఓకే, అంటే మీరు ఇప్పటి వరకు దుండిగల్లో అంటే ఏమేమి డెవలప్మెంట్ చేశారు, ఏమేమి అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు సార్? నేను దుండిగల్ ఏరియాకి వచ్చి ఫస్ట్ మౌలిక సదుపాయాలు మా విలేజ్లో అనేక కాలనీల్లో నా దుండి గ్రామ పంచాయతీ నాతో ఏరియాలో 2 తాండాలు ఉండే, తాండా 1 తాండా 2, నాగలూరు విలేజ్ దుండిగల్. నేను సర్పంచ్ చేసినప్పుడు కొన్ని మౌలిక సదుపాయాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ లేకుండే. నేను సర్పంచ్ చేసిన లాస్ట్ వరకు ఈ గల్లీలో ఇక్కడ రోడ్ లేదు, ఈ గల్లీలో ఇక్కడ డ్రైనేజ్ లేదు అనే కాకుండా ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ వివిధ దీపాలు కానీ హైమాస్ లైట్లు కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కరించారు. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూసుకున్నారు. సో ఇప్పుడు అంటే ఏమున్నాయి ప్రధానంగా చూసుకున్నారు? ప్రధానంగా ఇప్పుడు మౌలిక సదుపాయాలు అనేది నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రజలకు కొన్ని పార్క్స్ మా 29 డివిజన్లు కొన్ని క్రీడలకు కానీ పిల్లలకు చిన్న పిల్లలకు ఆడుకోవడానికి పార్క్స్, మరియు నాది దుండిగల్ గ్రామానికి నా కాంక్ష ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టియాలని నా చిరకాల కోరిక. అప్పుడు కూడా నా సర్పంచ్ పీరియడ్లో బాగానే ట్రై చేసినాం. అప్పుడు ఎంపీ గారు ఉండే వాళ్ళు కూడా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం సంసద్ ఆదర్శ గ్రామంగా దత్త తీసుకురు. అప్పుడు కూడా వాళ్ళు నిద్రిస్తామని తెలియజేసారు. కొద్దిగా స్థల వివాదంలో కొద్దిమంది ప్రత్యర్థులు ఉంటారు. అప్పుడు ఇక్కడ కాదు అక్కడ కాదు అని చెప్పి స్థలాన్ని చూపెట్టకుండా కొద్ది ఇబ్బందులు కలిగేసినారు. కంపల్సరీ నా చిరుగ కాంక్ష కంపల్సరీ దుండిగల్లో మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ను నిర్మించి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు చిన్న ఫంక్షన్ చేయాలన్నా కంపల్సరీ ఫంక్షన్ హాల్ కావాలి. ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్ హాల్ పోయినా లక్షల్లో ప్రైవేట్ వాళ్ళు అడుగుతారు కాబట్టి గవర్నమెంట్ నుంచి కడితే తక్కువ మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోవడానికి కంపల్సరీ ఫంక్షన్ హాల్ను ఏ పరిస్థితి నాకు ప్రజల అవకాశం ఇస్తే కంపల్సరీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టించేటట్టు మా విలేజ్కు ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇంకా అంటే ఇంకేమేమి మీరు హామీలు ఇవ్వగలరు? అక్కడ ఇంకా ఏమేమి సదుపాయాలు వస్తే బాగుంటది అని మీరు అనుకుంటున్నారు? మీ తరపు నుంచి మీరు ఇచ్చే హామీలు ఏంటి? అంటే మౌలిక సదుపాయాల్లో ఈ క్రీడా ప్రాంగణాలు కానీ ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, మళ్ళీ ఈ పార్క్స్, దాంతోపాటు ఇప్పుడు మాకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కంపెనీస్ తీసుకొచ్చి పేద ప్రజలకు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తాయి, దాన్ని దృష్టిలో తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. అంటే సార్, అంటే మేము విన్నది ఏంటంటే మీరు ఏది ఉన్నా అంటే ఏ విషయం ఉన్నా కూడా ముక్కుసూటిగా చెప్పేస్తారో, ముక్కుసూటిగా మాట్లాడతారని విన్నాము. సో ఒకవేళ కొన్ని సందర్భాలలో అంటే మీకు అంటే ఈ ఊర్లో అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ రావు. సో అట్లాంటి సందర్భాలలో అక్కడున్న ప్రజలకి మీరు ఎట్లా చెప్పేవాళ్ళు? ఫండ్స్ అనేది గవర్నమెంట్ ఇన్కమ్ బట్టి ఫండ్స్ కేటాయిస్తారు ప్రతి డివిజన్కు. దాంతోపాటు ఇప్పుడు మాకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ కింద కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకు ప్లాన్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అవసరం ఉంది. ఇప్పుడు తాండావన్లో ఒక ప్రైవేట్ పాఠశాల కట్టడం జరిగింది, పక్కన మోల్టెక్ స్కూల్ అని. మోల్టెక్ కంపెనీ వాళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా దాన్ని కట్టడం జరిగింది. అటువంటి అవసరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద అనేక రామ్కేక్ ప్లాన్ కంపెనీ ఉంది, ఇంకా 3-4 కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వంని మరి ప్రైవేట్ని రెండింటిని భాగస్వామ్యం చేసుకుంటూ ప్రజలకు ఎలవేది అందుబాటులో ఉండి మరి నాతో పాటు వాళ్ళతో పాటు నాకు అవసరం ఉంటే నా సొంతంగా కూడా ప్రజలకు సేవ చేస్తాను. అంటే బేసిక్గా సార్ ముక్కుసూటిగా మాట్లాడడం అనేది చాలా కష్టం, అట్లనే మాట్లాడాలి అని. సో అంటే మీకేమైనా ఇట్లా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేశారా? అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కానీ అదేందో మేము మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి ఏదైనా ఫ్యాక్ట్ మాట్లాడే వాళ్ళు. మా నాన్నగారిది నాకు వచ్చింది. నేను పబ్లిక్ నా దగ్గర కోరు వచ్చిన ఏదైనా వర్క్ ఉందంటే, లేదు బ్రదర్ నేను ఈ వర్క్ అవుతుంది, నా ఇంటికి 3-4 సార్లు తిప్పించుకోకుండా ప్రజలకి ఒకసారి అనుకుంటారు. ఒకసారి మనం పని చేయలేమనుకో, మనం 10 సార్లు తిప్పించుకొని పని చేయకపోతే వాళ్ళకి ఫస్టే చెప్పేసి అయిపోతుంది, 10 సార్లు తిప్పించుకుంటూ. అటువంటి మాట కాదు. నేనేమన్నా నాతో వాళ్ళు ప్రజలు నా దగ్గరకు వస్తే ఈ పని గురించి వస్తే ఈ పని అవుతుందమ్మా, ఈ పని కాదు ఇట్లా అవుతుందని చెప్తా, కానీ అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇంటి ముందు తిప్పించుకొని ప్రజలకు వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మరి ఏమున్నా నేను ఓపెన్ గా మాడతా. నా విలేజ్ వాళ్ళకి తెలుసు, నా ఫ్రెండ్స్ కి తెలుసు, తక్కువ తెలుసు. ఏమున్నా తప్పంటే ఓపెన్ గా మాడతా. వాళ్ళు ఎవరైనా సరే అనేక సార్లు పెద్ద నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది నువ్వు మార్చుకోవాలంటే నా తత్వమే ఇట్లా ఉంటది, అది మారదు సార్, నేను ఏమన్నా ఓపెన్ గా మాడతాను చెప్పిన వాళ్ళకు. నా జీన్స్ అట్లున్నాయి, ఏమన్నా ఓపెన్ గా మాడతాను. ఓకే సార్, అంటే ఇంతకు ముందు అంటే విలేజ్ కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ లో అంటే అంత గెలవడానికి
ఎక్కువ అమౌంట్ కాకపోవచ్చు, బట్ ఇది జిహెచ్ఎంసీ కిందకు వచ్చింది. సో కార్పొరేటర్గా గెలవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఎట్లా గెలవాలనుకుంటున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? రాజకీయం అంటేనే డబ్బులతో కూడిన విషయం. అవును, కానీ ప్రజల ఆదరాభిమానాలు నాకున్నాయి. దాంతో పాటు నాకు డబ్బులు అంటే నేను ఎక్కువ కేర్ చేయను. కొంతమంది ఇప్పుడు డబ్బులు అంటే ఏదో ఫీల్ అవుతారని, నాకు డబ్బులు భగవంతుడు లక్ష్మీదేవి ఇట్లా ఇస్తాను, ఇట్లా ఖర్చు పెడతా. డబ్బులు ఎక్కువ ఎప్పుడు 100 రూపాయలు నా జోబులో ఉన్నా అట్లనే ఉంటా, 1 కోటి రూపాయల జోబులో ఉన్నా అట్లనే ఉంటా. ఓకే, నాకు మంచి స్నేహితులు ఉన్నారు. నేను ఎప్పుడు అడిగిన డబ్బులు ఇట్లా అడగానే నాకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మరి దాంతో పాటు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా గ్రామాభివృద్ధి విషయంలో కానీ మిగతా ఇప్పుడు పండగలప్పుడు కూడా నాకు స్థాయికి మించి ఖర్చు పెట్టిన. ఖర్చులు ఎప్పుడు వెనకాడకు పోయలేదు. అవసరం ఉంటే డబ్బులు మా స్నేహితులు అయితే ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా డబ్బుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. భగవంతుడు నాకు డబ్బులు ఇస్తాడు, కంపల్సరీ డబ్బులు ఖర్చు పెడతాం. డబ్బుల విషయంలో ఎటువంటి అభ్యంతరం. ఇప్పుడు అంటే దుండిగల్లో ఉన్నటువంటి జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓటర్స్కి, మీ ఓటర్స్కి? అంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు 290 సిటిజన్ ప్రజలు ప్రతి ఒక్కరు ఒక మైండ్ గా ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ నేను సర్పంచ్ గా విధులు నిర్వహించిన కాబట్టి నాకు అనుభవం ఉంది. ప్రజలకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఈ విషయంలో ఇట్లాంటి మౌలిక సదుపాయాల విషయం కానీ, అధికారులతో మాట్లాడే విషయం కానీ, పని చేయించడం విషయం కానీ, వాళ్ళకు ఏదైనా ఆపద వస్తే నేను ఎక్కడ పారిపోవడం. 24 hours నా పని పాలిటిక్స్. నాకు ఎటువంటి బిజినెస్ లేవు. నాకు ఎటువంటి ఇంకా వేరే డెవలప్మెంట్ కానీ మిగతా విషయాలు కానీ ఎప్పుడైనా 24 hours నా పాలిటిక్సే. నేను ఎప్పుడు ప్రజలకు 100% 24 hours 24/7 నేను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ కిందకి అయింది కాబట్టి మీరు కూడా కార్పొరేటర్గా, అంటే మీలా మంచి చేసే వాళ్ళు ఇలా ముందుకు వచ్చి కార్పొరేటర్స్గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.